వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మంగళగిరిలోని పవన్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యా అవకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియజేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో పవన్ ప్రస్తావించారు. మదనపల్లె ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అసైన్ భూమి ఫైల్స్ ను తగలబెట్టే పరిస్థితికి వచ్చారని చెప్పారు. 22A సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్స్ రికార్డ్స్ ను తగలబెట్టారని తెలిపారు. ఇది పెద్ద సవాల్ అని చెప్పారు. రాజకీయ పార్టీలుగా ఉండేవారే రౌడీలుగా ఉన్నారని తెలిపారు. బద్వేల్ రూరల్ స్టేషన్ పరిధిలో 59 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ వెంకటేష్ తెలిపారు. టీపీ కుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న తమ సిబ్బందికి 59 ఎర్రచందనం దుంగలు రవాణా చేసినందుకు సిద్ధంగా ఉండడం గమనించి దాడులు చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. స్మగ్లర్ల వద్ద నుంచి ఒక టాటా ఏసీ వాహనము, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పించడమే కాకుండా పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. విజయవాడలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, యువత, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ఆదోని పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదోనిలోని మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. పనుల వివరాలపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మొక్కలు నాటారు. ఆయన వెంట ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, తహసీల్దార్ హసీనా సుల్తానా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు చంకలు గుద్దుకోవడం విడ్డూరంగా ఉందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతికి ఇవ్వబోయేది గ్రాంట్ కాదని, ప్రపంచ బ్యాంక్ అప్పు అని కేంద్ర ఆర్థిక మంత్రి సీఎం స్పష్టంగా చెబుతున్నప్పటికీ కొందరు రాష్ట్ర నాయకులు గ్రాంట్ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలోని జడ్పీ ఉన్నత ఎంపీపీ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా కానుక కిట్లను పి గన్నవరం ఎంపీపీ నాగలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఏపీ విభజన చట్టానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర అన్నారు. ఆ దిశగా తొలి బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో గుంటూరులో సంబరాలు జరిపారు. అనంతరం బాణసంచా పేల్చి ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లాలోని అనుకూలమైన ప్రాంతాలను చూసి విమానాల రాకపోకలు జరిగేలా ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తామని తెలిపారు. విమానాల రాకపోకలు శ్రీకాకుళం టు రాయ్పూర్ మధ్య జరిగితే జిల్లా అభివృద్ధి చెందుతుందని మంత్రి వెల్లడించారు. ఉంగుటూరు మండలం వెల్లమెల్లి గ్రామంలోని ప్రభుత్వ భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. లక్షలాది నిధులతో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాక కాంట్రాక్టర్ దారులు భవనాలను అసంపూర్తిగా వదిలేశారని తెలిసింది. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలని ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.